కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థిగా పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసుగు చెందారని, శాండ్ ల్యాండ్ మద్యం మాఫియా జగన్ హాయంలో పేటరేగిపోయిందని ఆరోపించారు. టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డిని జడ్పీటీసీ అభ్యర్థిగా నిర్ణయించిందని అన్నారు. అందరికీ నమస్కారం. పెన్షన్ 3000 నుంచి 4000 వరకు మా కూటమి ప్రభుత్వం అమలు చేసింది. దీపం పథకం కింద 3 సిలిండర్లు, సంవత్సరానికి 3 సిలిండర్లు కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసింది. అలాగే తల్లికి వందనం కింద జగన్లాగా కాకుండా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఆగస్టు 15 నుంచి అమలులోకి వస్తుంది. ఇలాంటి మంచి పథకాలన్నీ మా కూటమి ప్రభుత్వం అందజేసినందువల్ల మా పులివెందుల ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. పులివెందులు అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డ. అది అందులో మండలంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి దగ్గర వచ్చిన పరిస్థితి కూడా అలాంటి చోట నిలబడేటప్పుడు ఏం అనిపించలేదు. మా కూటమి ప్రభుత్వము ఇన్ఛార్జి గారి ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటాం. గెలిపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు పులివెందుల జడ్పీటీసీ అభ్యర్థిగా మారెడ్డి లతారెడ్డి గారిని పార్టీ నిర్ణయించడమైంది. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలు, అవినీతి, మద్యం కుంభకోణాలు, ఇసుక కుంభకోణాలు, భూ కుంభకోణాలు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పులివెందుల నియోజకవర్గంలోనే అత్యంత హయ్యెస్ట్ అరాచకాలు జరిగినాయి. ఇంకా రాష్ట్రంలో ఒకసారి లెక్క చూస్తే అంతుపట్టదు. ఈ మధ్య నోట్ల కుంభకోణాలని చూసినాం. ఇంకా ఎన్నెన్ని కుంభకోణాలు వెలుగులోకి వస్తాయో తెలీదు. తెలుగుదేశం పార్టీ ఈరోజు పులివెందుల్లో మారెడ్డి లతమ్మ గారు ఖచ్చితంగా జయకేతనం ఎగరవేయబోతున్నారు. 12వ తేదీ జరగబోయే ఎన్నికల్లో ఇది పార్టీ నిర్ణయం. ఖచ్చితంగా పులివెందుల జడ్పీటీసీ ఇది ఒక బై ఎలక్షన్ వచ్చింది. ఈ బై ఎలక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చేసిన అవినీతిని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇది పార్టీ నిర్ణయం. నిన్న పులివెందుల ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితమ్మ గారు, పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ పరిస్థితులన్నీ కూడా అధిష్టానానికి నివేదించిన తర్వాత పార్టీ పోటీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. పోటీ చేస్తున్నాం, ఖచ్చితంగా గెలిచి తీరుతాం. దీంట్లో అనుమానం లేదు. పులివెందుల్లో ఏదైతే వాళ్ళు అరాచకం చేశారో ఆ అరాచకాలన్నీ కూడా పులివెందుల ప్రజలకు తెలియాలని చెప్పి ఈ పోటీ చేస్తున్నాం. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో అన్ని మున్సిపాలిటీలు కానీ స్థానిక సంస్థలు కానీ అన్నీ కైవసం చేసుకుంటాం. జిల్లా వ్యాప్తంగా జరగబోయే స్థానిక సంస్థలు కూడా ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం. కూటమి అభ్యర్థి వాళ్ళ మద్దతు కూడా పూర్తిగా ఒంటిమిట్ట కానీ పులివెందులో కానీ వాళ్ళ మద్దతు కూడా తీసుకుంటాం. ఖచ్చితంగా 2 స్థానాల్లో కూడా ఉమ్మడి కడప జిల్లా 2 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయం. కూటమి అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఈ నెల పులివెందుల మరియు ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. ఈ 2 ఉప ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను పోటీ చేయించడం జరుగుతుంది. పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థినిగా మారెడ్డి లత గారు, అదే ఒంటిమిట్టకు సంబంధించి మరి కొద్ది నిమిషాల్లో అభ్యర్థిని కూడా ప్రకటించడం జరుగుతుంది. ముఖ్యంగా పులివెందుల మండల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, పులివెందుల నియోజకవర్గ సమస్యలు కానీ, పులివెందుల మండల ప్రజల సమస్యలు కానీ, రైతుల సమస్యలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు గాలికి వదిలేయడం జరిగింది. జెడ్పీటీసీ అభ్యర్థిగా ఒక ప్రజాప్రతినిధిగా గెలిస్తే ఆ ప్రాంత ప్రజల సమస్యలను తను ప్రాతినిధ్యం వహించే చట్టసభలలో
ఆ ప్రజల వాణి వినిపించాల్సి ఉంటుంది. కానీ ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు మా పులివెందుల శాసనసభ్యుడు అసెంబ్లీకి రాడు, జిల్లా పరిషత్ సమావేశాలకు రాడు, డిఆర్సీ సమావేశాలకు రాడు, ఏ ప్రజాప్రతినిధి కూడా సమావేశాలకు రాని పరిస్థితుంది. సమావేశాలకు రాని, ప్రజల సమస్యలను ప్రస్తావించని ప్రతినిధులను ఈ సభలకు ఎన్నుకోవాల్సిన అవసరం లేదని చెప్పి పులివెందుల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అదే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మారెడ్డి లత గారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయం సాధించడం జరుగుతుంది. ఆ విధంగా ఎవరైనా చనిపోతే అప్పుడు పోటీ పెట్టుకోకుండా ఉండింది. ఆ సంప్రదాయము ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ సంప్రదాయాన్ని కాలదన్ని మేము విజ్ఞప్తి చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ తరఫున నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ పెట్టించి ఆ ఏదైతే సంప్రదాయం ఉందో దానికి ఆయన విఘాతం కలిగించి ఆయనే చెప్పడం జరిగింది. మళ్ళీ ఈరోజు కొత్తపల్లా ఎత్తుకొని అవినాష్ రెడ్డి గారు మా జెడ్పీటీసీ చనిపోయారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వమని చెప్పి సహృదయంతో ఆయన ఇచ్చినాడు. అదే సహృదయంతో మేము ఆ రోజు అడిగినప్పుడు అంగీకరించుంటే ఆ సంప్రదాయం ఈ రాష్ట్రంలో కొనసాగేది. దీనికి వైఎస్ఆర్సీపీని బాధ్యత వహించాలి. అధికారంలో ఉండి కూడా అభ్యర్థుల ఎంపికలో వెనుకబడిపోయింది కూటమి పార్టీ అని చెప్పి ఎక్కడ ఏమి వెనుకబడిపోలేదు. 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు నామినేషను. ఇదేం సార్వత్రిక ఎన్నికలు కాదు. ఒక 15 రోజుల ముందు నోటిఫికేషన్ మొన్న నోటిఫికేషన్ వచ్చింది. మేము డిసైడ్ అయినా మంచి రోజు కోసం అని చెప్పి ఎదురు చూసే క్రమంలో దానికోసం ఈరోజు మేము నామినేషన్ ఆఖరి రోజు రాజకీయ పార్టీలు అయినా సరే కాంపౌండ్ దాటి లోపలికి వచ్చారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తప్ప. ఇప్పుడేమో అందరూ స్వేచ్ఛగా కాంగ్రెస్ వాళ్ళు వేస్తున్నారు, కమ్యూనిస్ట్ వాళ్ళు వేస్తున్నారు, వైఎస్ఆర్సీపీలు స్వేచ్ఛగా వచ్చేస్తున్నారు. ఎవరు కానీ అడుగు